brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ పై మండిపడ్డారు పొన్నం ప్రభాకర్. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోటాలోనూ ముస్లింలు ఉన్నారన్నారు. ముస్లింలను కాదని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. ముస్లింలకు సంబంధించి ఒకవేళ నిజంగానే మీరు అంత వ్యతిరేకంగా ఉంటే, ముస్లింలకు రిజర్వేషన్ వర్తించద్దు భారతీయ జనతా పార్టీ నాయకత్వం అనుకుంటే, మీరు ఇస్తున్న 10% ఈడబ్ల్యూఎస్లో ముస్లిం ఉన్నారు కదా, మీరే చట్టం చేశారు కదా 10%లా 10% ఈడబ్ల్యూఎస్లో ముస్లింలు కాదని మీరు రిజర్వేషన్ ఇస్తా ఉన్నారా? చెప్పండి ధైర్యంగా ఇవ్వాలా. 10% ఈడబ్ల్యూఎస్లో ముస్లింలు రిజర్వేషన్ ఇస్తూ వెన్ యూ ఆర్ గివింగ్ 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ టు ఈడబ్ల్యూఎస్ ద పార్ట్ ఆఫ్ ముస్లిం ఆల్సో దేర్. ఇలా ఎందుకు మీరు దాని గురించి మాట్లాడతలేరు? బీజేపీ భాగస్వామిగా ఉన్న ఏపీలోనూ ముస్లిం రిజర్వేషన్లు అమలవుతున్నాయన్నారు పొన్నం. బీజేపీ అధికారంలో ఉన్న ఢిల్లీ, మహారాష్ట్రలోనూ మైనార్టీలకు రిజర్వేషన్లు కొనసాగుతున్నాయని తెలిపారు. వాటిని రద్దు చేసే దమ్ము బీజేపీకి ఉందా అని సవాల్ విసిరారు పొన్నం. అరే మీరు ఆంధ్రప్రదేశ్లో పొత్తుండి మీ రాజకీయంగా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పొత్తున్న రాష్ట్రంలో కూడా ఇలా 4% రిజర్వేషన్ అమలు అవుతుంది. మీరు దాన్ని తీసేయగలిగే దమ్ముందా? ఆంధ్రప్రదేశ్లో మీరు అలయన్స్ పార్ట్నర్ మీరు. అరే రంజాన్కు సెలవులు ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో జీవిస్తే, తెలంగాణలో జీవిస్తే బండి సంజయ్ రాజకీయం మాట్లాడతాడు. ఇవాళ ఏ రాష్ట్రంలో లేవండి ముస్లిం? ఢిల్లీలో లేవా? ఇలా ఢిల్లీలో బీజేపీ వచ్చింది రద్దు చేసే టైం ఉందా? బొంబాయి మహారాష్ట్రలో లేవా? ఇలా వాళ్ళ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో లేవని అడుగుతా ఉన్నాం ఇలా.